సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ పాన్ ఇండియా నటీమణిగా చలామణి అవుతూ వస్తోంది రష్మిక. తను కన్నడ భామ అనే విషయం మర్చిపోయి రష్మిక తమ ఇండస్ట్రీకి చెందిన నటి అని మేకర్స్, ప్రేక్షకులు సగర్వంగా చెప్తున్నారు. దీన్ని బట్టి రష్మిక ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 7న మరోమారు సిల్వర్ స్క్రీన్ పై తన హవాని చాటడానికి ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో రాబోతోంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కావడంతో చిత్ర విజయంపై రష్మిక అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తూ ఉంది. రీసెంట్గా ఎక్స్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటే ఒక అభిమాని రష్మికతో మీ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని ప్రశ్నని సంధించడం జరిగింది. స్పందించిన రష్మిక, నాకంటూ కొంతమంది బెస్టీస్ ఉన్నారు, పబ్లిక్లో వాళ్ళ పేర్లు చెబితే నన్ను చంపేస్తారు అంటూ సమాధానం చెప్పింది. ఇప్పుడు రష్మిక చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు పేరు చెప్తే చంపేసే అంత బెస్టీస్ ఎవరని అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రష్మికకి ఇటీవల సహనటుడు విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరు ఒక ఇంటి వాళ్ళు కాబోతున్నారని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఈ విషయాన్ని రష్మిక, విజయ్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రష్మికతో పాటు చిత్ర బృందం గర్ల్ ఫ్రెండ్ విజయంపై పూర్తి నమ్మకంతో ఉంది.